బైబిల్ అనేది దేవుడిచ్చింది. బైబిల్ అనేది దేవుడు వ్రాయించింది. బైబిల్ అనేది ప్రపంచంలో 800 కోట్ల మంది మనుషులుంటే 800 కోట్ల మంది మనుషుల యొక్క మనస్సులను దృష్టిలో పెట్టుకొని పరలోకంలో ఉన్న దేవుడు ఈ ప్రపంచ మానవాళికి అంకితం చేసినటువంటి అద్భుతమైనటువంటి గ్రంథము, పుస్తకం బైబిల్. ఇది కష్టాల్లో ఉన్నవారు చదువుకుంటే చాలా ధైర్యం కలుగుతుంది. బాధల్లో ఉన్నవారు బైబిల్ చదివితే చాలా నెమ్మది. ధైర్యం కోల్పోయిన వారు బైబిల్ చదువుతున్నప్పుడు చాలా వారిలో ధైర్యం అనేది ఏర్పడుతుంది. అలానే ఎవరినైనా కానీ పోగొట్టుకున్నప్పుడు ఇంట్లో వారు కూడా బైబిల్ చదవటం వల్ల ఎంతో ఓదార్పును పొందుకుంటారు. అంటే ఎన్ని రకాల బాధలు, ఎన్ని రకాల కష్టాలు మానవ జీవితంలో వస్తుంటాయో, ఆ జీవితంలో ప్రతి మనిషికి వచ్చే ప్రతి విధమైన కష్టానికి, బాధకు, శ్రమకు ఒక విరుగుడు అని అంటాం చూసారా, ఆ విరుగుడే బైబిల్ అనే పుస్తకం. దీన్ని చదువుకోవాలి. ఒక్కొక్క మాట చదువుతున్నప్పుడు ఎవరు ఏ విధమైనటువంటి సమస్యల్లో ఉన్నారో వారికి ఒక చక్కటి సమాధానం బైబిల్ చెబుతుంది.